బిజినెస్ ఎవరైతే బిజినెస్ ఇంట్రెస్ట్ ఉందో, బిజినెస్ చేయాలన్న థాట్ ఉందో వాళ్ళ కోసము. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద యూట్యూబ్ వీడియోస్ ఈ రోజుల్లో చూసుకుంటే ఏంటంటే లైక్ బిగ్ సైజ్ కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్ ఉంటాయి కదా, వాటి రిలేటెడ్ సిఈఓస్, వాటి ఫౌండర్స్ లేదా ఐఐటి బ్యాక్గ్రౌండ్తో స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తున్నారే తప్ప ఇండివిజువల్గా స్మాల్ లెవెల్లో అంటే లైక్ స్మాల్ స్కేల్ బిజినెసెస్, మీడియం స్కేల్ బిజినెసెస్ చేసే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఎవరు షేర్ చేయట్లా. ఎందుకంటే అందరి దగ్గర అంత ఐఐటి బ్యాక్గ్రౌండ్, అన్ని తెలివితేటలు ఉండవు, లేదా అంత క్యాపిటల్, అంత ఇన్వెస్ట్మెంట్స్ని గ్యాదర్ చేసే కెపాసిటీ ఉండదు, ఆర్ఎల్స్ బ్యాక్గ్రౌండ్లో ఇన్వెస్ట్మెంట్ అంత ఉండదు. సో మోస్ట్లీ మనీతోనే ఉంటుంది బిజినెస్ అంతా. సో అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలంటే అందరి వల్ల కాదు, స్ట్రాటజీస్ తెలియదు. అండ్ రెండో విషయం వచ్చేసి గైడెన్స్ చెయ్యరు. మెజారిటీ ఆఫ్ ద వీడియోస్ చూసుకుంటే ఎవరు బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా చేయాలి అంటే ఈ బిజినెస్ అంటే మోస్ట్లీ కాంబినేషన్ ఆఫ్ మెనీ థింగ్స్, నాట్ జస్ట్ డబ్బులు ఉండి సప్లయర్స్ కాంటాక్ట్స్ ఉంటే పెట్టేస్తే బిజినెస్ రన్ అయ్యి డబ్బులు మనకు వచ్చేది. సో ఎవెన్చువల్లీ బిజినెస్ కాన్సెప్ట్ ఈజ్ ఫర్ మనీ ఓన్లీ. చాలామందికి ఏంటంటే బిజినెస్ అంటే ఒక ప్యాషన్, ఇంట్రెస్ట్ ఇలా చెప్తుంటారు. నాకు ఫుడ్ బిజినెస్ చేయాలని ఉంది, నాకు ప్యాషన్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం చూసే చుట్టుపక్కల ఎవరైతే సక్సెస్ఫుల్ పీపుల్ ఉంటారో వాళ్ళ ఇంపాక్ట్ మన మీద ఉంటుంది ఆటోమేటిక్గా. అరే ఇది చేస్తే డబ్బు వస్తుంది, లేదా ఇది చేస్తే జనం వస్తారు, ఆ హ్యాపీనెస్ వస్తుంది అనమాట మనకి. సో మోస్ట్లీ ఆ థాట్స్ మన బ్రెయిన్ ఫిల్ అయిపోయి ప్యాషన్ అనేది క్రియేట్ అవుద్ది. బట్ ప్యాషన్ అనేది కొన్ని రోజులే వర్కౌట్ అవుద్ది. బట్ రియాలిటీ వచ్చేసి ఏ బిజినెస్ చేసినా, మీరు ఏ స్టార్టప్ బిజినెస్ చేసినా, చిన్న సైజులో, స్మాల్ స్కేల్లో, ఇట్స్ ఫర్ మనీ ఓన్లీ. ఆల్మోస్ట్ లైక్ మనం చాలామంది ట్రావెల్ అండ్ ఎక్స్ప్లోర్ తరపు నుంచి చాలామంది పెద్ద పెద్ద టాప్ బిజినెస్ పర్సన్స్తో వర్క్ చేసాం. మనం హైదరాబాద్ లెవెల్లో చూసుకున్న, ఆంధ్ర తెలంగాణ స్టేట్స్లో చూసుకున్న. సో నాకు పర్సనల్గా కూడా బిజినెసెస్ నేను చేశాను, నాకు ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. సో అసలు బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి, నా ఎక్స్పీరియన్సెస్ ముందు స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే నేను ఫెయిల్ అవ్వలేదు, బట్ చేసి నాకు అది బెటర్ కాదనిపించి నేను క్విట్ చేశా. సో ఇప్పుడు అసలు ముందు నా జర్నీ తెలియాలి మీకు. వేరే బిజినెస్ పర్సన్స్ నుంచి మీకు ఇన్పుట్స్ రావాలంటే ముందు నా ఎక్స్పీరియన్సెస్ తెలియటం కూడా మీకు ఇంపార్టెంట్. సో మీరు ఓన్గా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నా ఎక్స్పీరియన్సెస్ అన్నీ మీకు హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట. సో ఆల్మోస్ట్ నేనేంటంటే ఈ వీడియోలో అంటే లైక్ నేను ప్రతిదీ నా ఎక్స్పీరియన్సెస్ ప్రతిదీ సపరేట్ వీడియోస్ తీసాను. ఎందుకంటే మొత్తం ఎక్స్పీరియన్సెస్ అంతా కలిపి ఒక సింగిల్ వీడియో తీసానంటే అది రీచ్ అవ్వకపోతే నేను అనుకున్న టార్గెట్ అచీవ్ చేయలేను. ఎందుకంటే నా మెయిన్ మోటో వచ్చి ఎక్కువ మంది బిజినెస్లోకి రావాలి. ఎందుకు బిజినెస్లోకి రావాలి అంటే ఇండియా లాంటి కంట్రీస్ డెవలప్ అవ్వాలంటే పొలిటీషియన్స్ చేయలేరు, టాప్ బిజినెస్ పర్సన్స్ వాళ్ళ కంపెనీస్ని బిల్డ్ చేసుకోవటమే సరిపోతుంది తప్ప ఎంప్లాయ్మెంట్ ఎక్కువ క్రియేట్ చేయగలిగితేనే ఇండియా డెవలప్ అవుతుంది. సో అది ఇండివిజువల్స్ వల్లే పాసిబుల్ అవుతుంది. అండ్ మోస్ట్లీ చూసుకుంటే ఆంధ్ర తెలంగాణ స్టేట్స్, మన తెలుగు వాళ్ళు చాలామంది హయ్యర్ ఎడ్యుకేషన్ చదివి చిన్న జాబ్స్ లేదా చిన్న ఏదో ఒక దాంట్లో దూరేసి అడ్జస్ట్ అయిపోతున్నారు లైఫ్. దాని బదులు బిజినెస్లోకి వచ్చి అదే ఇన్కమ్ని జనరేట్ చేయొచ్చు, ఆర్ఎల్స్ మోర్ దెన్ దానికంటే ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేసి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు. సో నేను ఒక ప్యాషన్తోనే నేను కూడా బిజినెస్లోకి వచ్చాను. సో ఈ వీడియోలో ఏంటంటే నేను అసలు జాబ్ లైఫ్లో ఎందుకు మానేశాను అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. సో నేను 2017లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్లోకి వచ్చాను సాఫ్ట్వేర్లో. సో 20,000 బిలో శాలరీ. అప్పుడు నా శాలరీ 2017లో 20,000 బిలో. అండ్ మెయిన్ వచ్చేసేసి జాబ్ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే కంఫర్ట్ ప్రాబ్లం. ఎట్లా బ్రో, కంఫర్ట్ ప్రాబ్లం కాదు కదా, హాయిగా ఉంటుంది కదా అనుకుంటాం. బట్ మనకేంటంటే కంఫర్టే ప్రాబ్లం. వన్స్ మనం కంఫర్ట్ లెవెల్కి అలవాటు పడిపోయామంటే లైఫ్లో గ్రోత్ అనేది ఉండదు. డిటర్మినేషన్. సో నేను అక్కడ చాలామందితో వర్క్ చేశాను. వాళ్ళందరూ నాలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే యూ హ్యావ్ నో డిటర్మినేషన్ మనోహర్, సో యూ నీడ్ డిటర్మినేషన్ అని ఒక మాట చెప్పారు. నాకు అర్థం కాదు అప్పుడు డిటర్మినేషన్ అంటే ఎదుగుదల, జీవితంలో ఎదగాలి, ఇంకా ఏదైనా సాధించాలి అన్న తాపత్రయం ఉండదు కంఫర్ట్ ఉంటే. సో ఆ కంఫర్ట్ని ఓవర్కమ్ చేయాలి అంటే నీకు స్ట్రగుల్ అనేది తెలియాలి. స్ట్రగుల్ అంటే అవసరాలు,
ఏంటంటే మనకు వచ్చే శాలరీలోనే అన్నీ ఫుల్ఫిల్ అయిపోతున్నాయి. ఇలా దాంట్లోనే మనం అన్నీ అడ్జస్ట్ చేసేసుకుంటున్నాం. అన్నీ లైక్ ఎక్కువ షాపింగ్ చేయను, నేను బయట తినను, మూవీస్కి వెళ్ళను, నేను అన్నీ అడ్జస్ట్ అయిపోయాను అనుకో, అప్పుడు అది నాకు కంఫర్టబుల్గానే ఉంటుంది ఆ శాలరీ. సో అప్పుడు నాలో ఎదుగుదల ఉండదు కదా. అండ్ ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పటికే నాకు 25 ఏజ్ వచ్చేది, అంటే 24 ఏజ్ నాది అప్పటికే. అంటే యాక్చువల్లీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషనే నేను లేట్గా కంప్లీట్ చేశాను. 21కే ఇంజనీరింగ్ అయిపోవాలి, 22కి జాబ్లోకి వచ్చి 25 లోపు అయితే మనకు ఆ శాలరీ 22-23 వరకు అదైతే వర్కౌట్ అవుతుంది ఆ శాలరీ. బట్ నువ్వు 24-25 వచ్చిన తర్వాత 20,000 శాలరీ అంటే ఎక్కడ వర్కౌట్ అవుద్ది. అండ్ మ్యారేజ్ ఏజ్ అది, అంటే మోస్ట్లీ ఏంటంటే ఇండియన్ పేరెంట్స్ తెలుసు కదా, మ్యారేజ్ చేసేద్దాం, వాళ్ళకి శాలరీ ఎంత వస్తుంది, వాళ్ళ ఒక వైఫ్ని టేక్ కేర్ చేయగలుగుతారా లేరా, పార్ట్నర్ని, వాళ్ళ అవసరాలు తీరుతాయా లేదా, రెంట్స్ ఎలా ఉన్నాయి, ఏమీ అనాలిసిస్ చేయరు పేరెంట్స్. సో మన పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ మిక్స్చర్ అయిపోయి ఆఖరికి మనం ఏం చేస్తున్నామని ఆలోచిస్తే నథింగ్ వీఆర్ డూయింగ్ అనేది రియలైజ్ అవుద్ది. ఆ రియలైజ్ అనేది లేట్గా అవ్వకూడదు, ఎర్లీ స్టేజ్లోనే అవ్వాలి. సో ఇక్కడ నేనేం చేశాను అంటే 24కి ఆ శాలరీలో జాయిన్ అయ్యా. ఆల్మోస్ట్ 26 ఏజ్ వచ్చే వరకు నేను ఆ 20,000 శాలరీలోనే ఉన్నాను. ఎందుకంటే నాకు 2.5 ఇయర్స్ 3 ఇయర్స్ మధ్య వరకు నాకు కంఫర్టబుల్ లైఫ్ ఉంది. హ్యాపీగా వెళ్తాం, కూర్చుంటాము, చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి. ఎందుకంటే మోస్ట్లీ సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఏంటంటే మనకు వచ్చే ఏరియాలో వచ్చేస్తారు, ఏసీ ఉంటుంది, టైం టు టైం స్నాక్స్ వస్తాయి అవసరమైతే, లేకపోతే వీళ్ళ సర్కిల్లో ఉన్న వాళ్ళు స్నాక్స్ ఏదో ఒకటి స్పాన్సర్ చేస్తారు టీమ్. లంచ్ టీమ్ లంచ్ ఉంటుంది వీక్లీ ఒకసారి, బర్త్డేస్ ఉంటాయి. సో ఒక లైఫ్ స్టైల్ అనేది క్రియేట్ అవుద్ది, విచ్ ఈజ్ నాట్ హెల్తీ లైఫ్ స్టైల్ కాదు అది. హెల్తీ లైఫ్ స్టైల్ కాదు అది. బిర్యానీస్, హైదరాబాద్ వస్తే బిర్యానీ తినాలి, బయటకు పోయి సరదాగా ఎంజాయ్ చేయాలి, మన దగ్గర ఎంత ఉన్నా సరే. ఈ మైండ్ సెట్ ఏదైతే క్రియేట్ అవుతుందో ఇది మనని స్పాయిల్ చేస్తుంది కంపల్సరీ. మనకి తెలీదు, మనం లైక్ స్మాల్ టౌన్స్లో, విలేజెస్లో ఇట్లా మన హోమ్ ఫుడ్ తిన్నంత వరకు, లైక్ బయట తినాం కదా. స్మాల్ టౌన్స్, విలేజెస్లో ఎంతమంది బయట రోజు తింటారు చెప్పండి. సో మోస్ట్లీ ఇంట్లో ఫుడ్డే తింటాం కదా, హోమ్ మేడ్ ఫుడ్డే తింటాము. సో ఆ థాట్స్ అనేవి రాదు. బట్ వన్స్ మనం సిటీ లైఫ్ స్టైల్కి వస్తామో అప్పుడు ఈ శాలరీలోనే మనం అన్నీ తీసేస్తాము, సర్కిల్ క్రియేట్ అవుద్ది. అన్నెసెసరీ సర్కిల్ అనమాట. కంపెనీలో సర్కిలే, బట్ అన్నెసెసరీ. మన స్కిల్ నేర్చుకుందాము, డెవలప్ అవుదాము, ఈ థాట్స్. బట్ ఇది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇలానే ఉంటారు. ఏ కంపెనీకి పోయినా ఎక్కడేసిన గొంగలు అక్కడే అంటారు చూసారా, అట్లానే ఉంటారు. కొంతమంది మనతో పాటు మన తర్వాత వచ్చిన వాళ్ళు కూడా కోర్స్ నేర్చుకునో, లేకపోతే స్కిల్స్ని డెవలప్ చేసుకునో, ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యో వేరే కంపెనీకి బెటర్ శాలరీకి మూవ్ అయిపోతూనే ఉంటారు. బట్ మనం అక్కడే ఉండిపోతాం, అప్పుడు పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో అండ్ హైక్స్, మెజారిటీ ఆఫ్ ద నేను జాయిన్ అయింది లెవెల్ 3 కంపెనీ అంటారు. సో స్టార్టప్ కంపెనీ కాదు, లెవెల్ 3 ఆల్మోస్ట్, అది కూడా 10 ఇయర్స్ అయిపోయింది. దే హ్యావ్ గుడ్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, బట్ 500 crores ప్రాజెక్ట్ చేస్తున్నారు. బట్ ఏంటంటే ఏ కంపెనీ అయినా తక్కువ శాలరీస్తో ఎక్కువ వర్క్ చేయించే కాన్సెప్టే ఉంటుంది. హెచ్ఆర్స్ హైరింగ్ అప్పుడు కూడా వాళ్ళు అలానే ఆలోచిస్తారు. ఎక్కువ మంది ఎంప్లాయీస్, తక్కువ శాలరీ, హైక్ ఇచ్చినా తక్కువ హైక్తోనే నడిపిద్దామన్న థాట్ ఉంటుంది. సో వాళ్ళు హైక్ కూడా చాలా తక్కువ ఇచ్చేవాళ్ళు అనమాట. లైక్ 2,000, 3,000 ఇట్లా పెంచేవాళ్ళు. అండ్ మేజర్ హైక్ వచ్చే టైం వచ్చింది లైక్ 2020. తెలిసిందే కదా, కరోనా టైం అనమాట. కోవిడ్ వచ్చింది. కోవిడ్ వల్ల మనకి ఆల్మోస్ట్ హైక్ ఇంకో 1 monthలో ఉందనంగా అనౌన్స్ చేశారు. సో ఆల్ కంపెనీస్ ఆర్ టెంపరర్లీ గివింగ్ ఆప్షన్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ వచ్చేసింది. మేము సర్వర్స్ చూసుకోవాలి, టెక్నికల్గా సపోర్ట్ ఇవ్వాలి, ఏ ఇష్యూస్ వచ్చినా మేము చూసుకోవాల్సిందే కంపెనీ. సో మేము వీక్లీ 2 or 3 వెళ్ళాల్సి వచ్చేది కంపెనీకి. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు మేము అవైలబిలిటీ ఉండాలంటే మేము సిటీ దాటి కూడా వెళ్ళటానికి స్కోప్ లేదు. బట్ మిగతా ఎవరైతే డెవలపర్స్ ఉంటారో వాళ్ళందరూ కంపెనీని వదిలేసి వాళ్ళు వాళ్ళ హోమ్ టౌన్ వెళ్ళి హ్యాపీగా ల్యాప్టాప్స్ తీసుకుని వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. బట్ నాకేమో ఒక పక్కన శాలరీ ఇట్లా లైఫ్ని రిస్క్లో పెట్టి నేను ఎన్ని రోజులు ఉంటాం, మనం సిటీలో ఉన్నాం కదా. సో నాకు అప్పుడు ఏ ప్యాషన్ లేదు, ఇది చేద్దాం అది చేద్దామన్న చేతిలో డబ్బులు ఉండవు కదా. ఆ శాలరీ వచ్చి వాళ్ళు సేవింగ్ ఎట్లా చేస్తారు, లేదా ఇంట్లో వాళ్ళు తీసుకొచ్చి డబ్బులు ఇస్తారా, పోనీ ఇవ్వరు కదా, ఇవ్వరు, ఎందుకు ఇస్తారు. సో మై ఫాదర్ బ్యాక్గ్రౌండ్ హీజ్ అడ్వకేట్ అండ్ బట్ తను
సేవింగ్స్ నుంచి తీసి నేను నా మీద ఇన్వెస్ట్ చేసి రిస్క్ తీసుకోరు కదా. నేను కూడా రిస్క్ తీసుకోవాలని నేను అనుకోను. ఎందుకంటే మా ఫాదర్ కష్టపడి సంపాదించిన డబ్బుని తీసుకొచ్చి నా ప్యాషన్ మీద పోసేసి అది రేపు ఫెయిల్ అయితే నేను మొహం ఎక్కడ పెట్టుకుంటా? వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది వాళ్ళ లైక్ సేఫ్టీ కోసం దాచుకున్న అమౌంట్, వాళ్ళ ఫ్యూచర్ కోసం దాచుకునే అమౌంట్లు. నేను అవి తీసుకొచ్చి రిస్క్ చేయలేను. ఎందుకంటే ఇప్పుడు మనం అనుకున్న ప్రతి ప్యాషన్ బిజినెస్ అండ్ మనకున్న ప్యాషన్ అంతా సక్సెస్ అవుతుందని చెప్పాలి. కొంతమంది క్రికెటర్ అవ్వాలనుకుంటారు, అయిపోతారు. ఎన్నో స్టేజెస్ దాటాలి. యాక్టర్ అవ్వాలనుకుంటారు, బట్ సైడ్ క్యారెక్టర్గానే మిగిలిపోతారు. సో మోస్ట్లీ ఏంటంటే ప్యాషన్ అనే చోట్ల వర్కౌట్ అవ్వదు. బిజినెస్ అనేది ఒక కాంబినేషన్ ఆఫ్ థింగ్ కాబట్టి సో అప్పటికి నాకు థాట్స్ ఉన్నా మనం అది చేయలేమని నాకు క్లియర్గా ఒక ఇదైతే వచ్చేసింది. సో నెక్స్ట్ నేనేంటంటే నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు శాలరీ బడ్జెట్లో వర్క్ దారుణంగా ఇస్తున్నారు. ఐ లాస్ట్ మై పేషెన్స్. అప్పటికే 3 years దగ్గర అయిపోయింది, హైక్ చేయటం లేదు. సో నేను క్విట్ చేసేద్దాము, దీని బదులు అంటే అది వాళ్ళు ఇచ్చే 20,000 నేను ఏదైనా చికెన్ షాప్ పెట్టుకొని వస్తుంది చిన్న సైజ్ది అన్న థాట్ వచ్చింది. అంటే నా బ్యాక్గ్రౌండ్ ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుండి వచ్చినా కానీ నా థాట్ ఎట్లుందంటే ఏం చేసినా బతకొచ్చు. ఆ 20,000 సంపాదించడం పెద్ద మ్యాటరే కాదు. చాలామంది స్ట్రగుల్ అవుతుంటారు. ఆ 20,000 సంపాదించడం చాలా పెద్ద విషయం అనిపిస్తుంది ఒక్కొక్కసారి. బట్ 50,000 అప్ టు 50,000 వరకు నథింగ్. అసలు ఎట్లయినా సంపాదించవచ్చు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి సంపాదించాలంటే. బట్ ఏంటంటే మనం డెడికేటెడ్గా దాంట్లో కూర్చోవాలి అంతే. అది మీరు స్మాల్ టౌన్ తీసుకోండి, విలేజెస్ తీసుకోండి, లేకపోతే ఎనీ సిటీ తీసుకోండి. మెయిన్ సిటీతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది. మనం ఎంత సంపాదించినా రెంట్స్ దగ్గర తినేస్తారు ఓనర్స్, రెంట్స్ తినేస్తారు. సింపుల్లీ మనం ఎంత సంపాదిస్తామో దాంట్లో సగానికి పైగా రెంటే ఉంటుంది. అండ్ ఎంప్లాయీస్ కావాల్సి వచ్చింది. మనం ఏదైనా బిజినెస్ పెడితే హెల్పర్ కావాలి. ఎంప్లాయీ అంటే ఇప్పుడు టాప్ లెవెల్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళనే హైర్ చేసుకోకర్లేదు. మనం ఫుడ్ బిజినెస్ పెడితే హెల్పర్స్ కావాల్సి వస్తుంది. హెల్పర్స్ ఎంతకు వస్తున్నారు శాలరీ? మినిమమ్ 10,000కి ఎవరైనా వస్తున్నారు. మార్నింగ్ 500, ఈవినింగ్ 500 చొప్పున తీసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళదే 30,000 అవట్లా. పోనీ 20,000 వేసుకోండి వాళ్ళకి. సో వాళ్ళే మనం 50,000 సంపాదించిన ఒక బిజినెస్ పెట్టి 20,000 వాళ్ళు తినేస్తున్నారు. రెంట్ పోతుంది. సో బిజినెస్ పరంగా చూసుకుంటే ఒకవేళ మనం ఇండివిజువల్గా కొన్ని చేసుకుని మనమే చికెన్ షాప్ పెట్టుకుని మనమే అన్నీ చేసుకోగలిగితే మనకే మిగులుద్ది ఆ హెల్పర్కి ఇచ్చేది. మెయిన్ ఏంటంటే ఎక్స్పెండిచర్ అనేది కంట్రోల్ చేసుకోగలగాలి. మనం ఎంత సంపాదిస్తున్నాం పక్కన పెడితే ఫైనల్గా కొంతమంది ల్యాక్స్లో టర్న్ ఓవర్ చెప్తారు బిజినెసెస్లో చూసుకుంటే. ఫైనల్గా మన చేతిలో ఎంత మిగులుతుంది? నీకు ₹1,00,000 శాలరీ వచ్చినా నీ చేతిలో ఎంత మిగులుతుంది లాస్ట్లో? నువ్వు ఈఎంఐలు పెట్టేసి, ఫోన్స్ కొనేసి, లేకపోతే బైకులు కొనేసి ఆ ఈఎంఐలు కట్టుకుంటా లాస్ట్లో ఫైనల్గా నీకేం మిగులుతుంది? ఇది మెయిన్ క్వశ్చన్ మార్క్. నువ్వు సేవింగ్ చేయనప్పుడు నువ్వు జాబ్ చేయి, బిజినెస్ చేయి, ఏదైనా చేయి, వేస్ట్ ఆఫ్ టైము. అది నీకు వేస్టే, మీ ఫ్యామిలీస్కి వేస్టే. రెస్పాన్సిబిలిటీ అనేది నువ్వు తీసుకున్నట్టు కాదు అప్పుడు. సో ఫైనల్గా నేను ఆర్గ్యుమెంట్ వచ్చింది డైరెక్ట్ మేనేజర్తోనే. మేనేజింగ్ డైరెక్టర్ ఉంటారు కదా, ఆయనతోనే గట్టిగా గొడవ వేసుకొని నేను క్విట్ అవుతాను, నాకు ఇచ్చేసేయండి లైక్ లెటర్ ఇచ్చేసేయండి, రిలీవింగ్ లెటర్ అని చెప్పాను. ఆయన బేసిక్గా కంపెనీకి నోటీస్ పీరియడ్ మినిమం 1 month లీస్ట్ నేను చెప్తున్నా. అది కూడా అది లెవెల్ 3 కాబట్టి. అయితే కొంచెం ఎంఎన్సీ లెవెల్ అయితే 2 months 3 months ఉంటుంది రిలీవింగ్ ఇవ్వాలంటే. నోటీస్ పీరియడ్లో పెడతారు. సో నేను బట్ ఆయన నా మీద ఆయనకు అభిమానం ఉంది మెయిన్. ఎందుకంటే నేను ఆయనతో కొంచెం క్లోజ్గా ఉండేవాడిని ఒకప్పుడు. సో ఆయన ఏంటంటే సరే మనోహర్ 1 day ఆయన నార్త్ ఇండియన్ బేసిక్గా, బట్ స్టిల్ నాకు 1 day కంపెనీ హిస్టరీలో ఎవరైతే 1 dayలోనే రిలీవింగ్ లెటర్ ఇచ్చారు. నేను ఇంటికి వెళ్ళిపోయాను. మొత్తం అన్నీ సర్దుకుని కంప్లీట్ వెకేట్ చేసేసి హౌస్ ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయి 2 months ఇంట్లోనే ఉన్నా. నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నౌకరీలో జాబ్స్ అప్లై చేసిన బట్ కాల్స్ రావటం లేదు, ఏం లేదు. ఇప్పుడు నేను వెళ్ళి అంటే నా మైండ్లో చికెన్ షాప్ అని థాట్ ఉంది, కానీ నేను వెళ్ళి చెప్పలేను కదా, ఇంట్లో అడగలేను కదా చికెన్ షాప్ పెడతానంటే. ఆయన ఏమో అడ్వకేట్ మా ఫాదర్, ఒప్పుకుంటారా? ఇంత చదివితే నువ్వు ఇంజనీరింగ్లు చదివితే నువ్వు చికెన్ షాప్ పెట్టుకుని సో అడగడానికి మనకి సిగ్గు. మనం సేవింగ్స్ చేసింది ఏం లేదు 3 yearsలో, జైలు కావాలేదు అకౌంట్లో అప్పటికే. సో మెయిన్ ఏంటంటే సేవింగ్స్ లేకపోతే ఎట్లుంటుంది పరిస్థితి, జాబ్ సడన్గా మానేస్తే ఎట్లుంటుంది. సో పెయిన్ఫుల్ కదా. మళ్ళీ వెళ్ళి మనం అదే కంపెనీలో రిక్వెస్ట్ చేయలేము, మా జాబ్ నాకు వెనక్కి ఇవ్వండి. సో
ఎనీథింగ్. బట్ నేనైతే నెవర్ బ్యాక్ డౌన్ క్యారెక్టర్, స్ట్రాంగ్ ఉన్నా. ఏదైతే అది అవుతుంది. ఎట్లయినా బతకటం అయితే కష్టం కాదు కదా, మనకి స్కిల్ ఉంది మన దగ్గర. అప్పటికే నేను స్కిల్ డెవలప్ చేసుకున్నా. బట్ ఆ స్కిల్ ఎనఫ్ కాదు. సాఫ్ట్వేర్లో ప్రాబ్లం ఏంటంటే యూ హ్యావ్ టు లెర్న్ మోర్ అండ్ మోర్. నీకు నువ్వు లైనక్స్లో కూడా మళ్ళీ ఏడబ్ల్యూఎస్ నేర్చుకోవాలి, ఆర్ఎల్స్ మళ్ళీ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ రిలేటెడ్ ఇంకా టెక్నాలజీస్ ఉంటాయి, అవి నేర్చుకోవాలి. ఏఐ టూల్స్ వచ్చినాయి అనుకో, అవి నేర్చుకోవాలి. ఎవ్రీథింగ్ అంటే ఆ ఇయర్ ఏదైతే ట్రెండింగ్ అవుతుందో, నీ శాలరీ ఇంక్రీజ్ అవ్వాలి, హైక్ రావాలి, వేరే కంపెనీని ప్రొఫైల్ కన్సిడర్ చేయాలి అంటే కంపల్సరీ నీ దగ్గర స్కిల్ సెట్ ఉండాల్సిందే. అది కూడా బెటర్ దెన్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్తో నువ్వు కాంపీట్ ఇస్తున్నావు అంటే, లైక్ నువ్వు ఒక్కడినే నీ ప్రొఫైల్ ఒక్కడిని కన్సిడర్ చేయాలంటే నువ్వు ఒక 1000 మందిని రిజెక్ట్ చేసి నువ్వు ముందడుగు వేస్తున్నావు. అంత కాంపిటీషన్ ఉంటుంది సాఫ్ట్వేర్లో కంపల్సరీ. ఎందుకంటే కంపెనీ కూడా బెటర్ పర్సన్నే చూసుకుంటుంది. అంతే తప్ప తక్కువ శాలరీకి వస్తున్నాడని. ఎప్పుడైతే ఇనీషియల్ స్టేజ్లో మాత్రమే కంపెనీస్ తక్కువ శాలరీకి వస్తున్నారు, అందుకని ఫ్రెషర్స్ని హైర్ చేసుకుంటారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మనం కొన్ని సంవత్సరాలు హోల్డ్ చేసుకోవచ్చు అట్లా చూస్తారు తప్ప ఆల్వేస్ ఎంఎన్సీ కంపెనీస్ అందరూ శాలరీస్ స్లాష్ చేసేద్దాము, ఎవరో ఒకళ్ళని హైర్ చేసేసుకుందాం ఇట్లా ఆలోచించారు. వన్స్ ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అంటే లైక్ కంపెనీ డెవలప్ అవ్వాలంటే ఎక్స్పీరియన్స్డ్ టీం కావాల్సిందే కంపెనీకైనా. సో అప్పుడు వాళ్ళు స్కిల్ సెట్టే చూస్తారు, నీకు ఎంత శాలరీ కావాలని ఇస్తారు. అప్పుడు నీ దగ్గర ఉండాల్సింది స్కిల్. సో నేను చేసిన పని ఏంటంటే టైం వేస్ట్ చేశాను. సో టైం వేస్ట్ చేస్తే మళ్ళీ అది తిరిగి రాదు కదా. సో నెక్స్ట్ ఏం చేశానంటే, బట్ నేను ఆ టైంలో చేసింది ఏంటంటే కోర్సెస్ నేర్చుకున్నా. లైక్ నేను ఇంకా ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ కోర్సెస్ నేర్చుకున్నా, ఇంకా క్లౌడ్ టూల్స్ కొన్ని ఉండే అవి నేర్చుకున్నాను. ఏడబ్ల్యూఎస్ అంటే క్లౌడ్ అనుకోండి. సో చాలా టూల్స్ ఇంకా ఎక్స్ట్రా టూల్స్ ఉంటాయి, అవి కూడా నేర్చుకున్నాను. సో ప్రొఫైల్ స్ట్రాంగ్గానే ఉంది నాది అప్పటికి, బట్ నాట్ ఎనఫ్ స్ట్రాంగ్. ఎందుకంటే మనం ఎక్స్పెక్టేషన్స్ ఒక 1 lakh దగ్గరికి వెళ్ళిపోవాలి కదా, 3 yearsకే అన్నట్టు ఉంటుంది. బట్ అంత రాదమ్మా. అది ఓన్లీ లైక్ నువ్వు టాప్ కాలేజెస్లో క్యాంపస్ ఎలక్షన్లో అయితేనో, లేకపోతే నువ్వు కొట్టడమే ఎంఎన్సీలో హై ప్యాకేజ్తో కొట్టడం. ఐఐటి బ్యాక్గ్రౌండ్ అయితే మినిమం లీస్ట్ 15 lakhs నుంచి కొట్టచ్చు అప్పుడైతే 10 lakhs దాకా ఉంది. ఇప్పుడైతే 15-20 lakhs ఐఐటి ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంటే. నువ్వు కొంచెం టాప్ కాలేజ్ అయితే కొంచెం 10 lakhs అబోవ్ నుండి కొట్టవచ్చు. చిన్న కాలేజెస్ అయితే 6 lakhs 8 lakhs అట్లా కొట్టవచ్చు. అది కూడా కొంచెం టెక్నికల్గా పైథానో జావానో కోడింగ్ అన్నీ నేర్చుకుని ఆ రిలేటెడ్ నువ్వు ఏదైతే దేంట్లో అయితే వెళ్ళాలనుకుంటున్నావు దాంట్లో స్ట్రాంగ్ ఉంటే హైర్ చేసుకుంటారు, లేదా హైర్ చేసుకోరు, సమస్య లేదు. ఎందుకంటే కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి. సో దెన్ నేను ఒక 2 months వెయిట్ చేశాను. సో అంటే ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే, నా జర్నీ మీకు ఇంపార్టెంట్. నేను చేసే ప్రతి స్టెప్పు మీరు తీసుకోవాలి. ఇప్పుడు మేబీ మీరు ఈ స్టేజ్లో ఉండొచ్చు, ఆల్రెడీ మీరు జాబ్ చేస్తుండొచ్చు. ఈ నిర్ణయం తీసుకుంటే ఇంపాక్ట్ ఏంటి, ఈ థాట్స్లో మీరు ఉండొచ్చు. సో మెయిన్ ఆ థాట్స్ ఉన్న వాళ్ళకే ఇది బాగా యూజ్ అవుతుంది. ఈ థాట్స్ లేని వాళ్ళకి నేను ఈ బిజినెస్ వరల్డ్లో తిరిగినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, రిస్క్ తీసుకోవాలి, 100% తీసుకోవాల్సిందే రిస్క్. నేను 2 చేస్తా. చాలామందికి లైక్ ప్యాషన్ ఉంటుంది. నేను బిజినెస్ చేసేటప్పుడు కూడా కొంతమంది వచ్చి, బ్రో నేను ఇట్లా జాబ్ చేస్తానా, నాకు ప్యాషన్ ఉంది బిజినెస్ చేయాలని, నేను ఇట్లా కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను బిజినెస్లో, మా ఫ్రెండ్ని పెడతా లేదా మా బ్రదర్ని పెడతాను, బిజినెస్ నడిపించవచ్చు అంటారా, ప్రాఫిట్ బాగానే ఉంటుంది అంటారు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. నేనే క్లియర్గా చెప్పేవాడిని, 2 పడవల్లో కాలొద్దు. ఎందుకంటే మీ కెరియర్ మీద ఇంపాక్ట్ పడుద్ది, జాబ్ మానేసేయాల్సి వస్తుంది రేపు, ఆ స్ట్రెస్ తీసుకోలేరు. సో ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒక బిజినెస్ చేయాలంటే. సో నెక్స్ట్ వీడియోస్లో మనం డిస్కషన్ చేద్దాం అది. సో ఈ వీడియో ఆల్మోస్ట్ 20 minutes అయిపోయింది, బట్ ఇంకోటి 5 minutesలో మనం ఫినిష్ చేసేద్దాము. సో నెక్స్ట్ నేను మళ్ళీ నాకు ఒక కాల్ వచ్చింది సడన్గా, ఇట్లా లైక్ లైనక్స్ అడ్మిన్ విత్ ఏడబ్ల్యూఎస్ కూడా కొంత ఉంటుంది అనమాట దాంట్లో. అండ్ వాళ్ళ క్లౌడ్ టూల్స్ కొన్ని ఉంటాయి, అవి డిఫరెంట్ క్లౌడ్ టూల్స్. అవి నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, నాకు దాని గురించి ఎక్స్పీరియన్స్ కూడా లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. బట్ వాళ్ళు 5 levels ఆఫ్ ఇంటర్వ్యూ చేశారు. నేను ఆ జాబ్ ఓకే బెటర్ అంటే సడన్ జంప్ కదా, నాకు వచ్చే శాలరీతో కంపేర్ చేస్తే బెటర్ శాలరీ. సో 5 levels ఆఫ్ ఇంటర్వ్యూ అంటే అమ్మా మనం చేయగలం. ఫస్ట్ లెవెల్ క్వాలిఫైడ్, సెకండ్ లెవెల్ క్వాలిఫైడ్, డిఫరెంట్ పర్సన్స్ చేస్తున్నారు. మళ్ళీ ఇంటర్వ్యూస్ డిఫరెంట్ క్వశ్చన్స్ అంతా టెక్నికల్ అడుగుతున్నారు. ఫైనల్లీ 5th person ఇక నేను అంటే క్లియర్ అయిపోయింది, టెక్నికల్ రౌండ్స్ క్లియర్ అయిపోయినాయి. లాస్ట్ రౌండ్లో ఆయన లైక్ యూఎస్లో ఉంటారు, ఆ కంపెనీ రిలేటెడ్. హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద లైక్ ప్రాజెక్ట్ డైరెక్టర్.
అంటే లైక్ కంపెనీ డైరెక్టర్స్ వేరుంటారు, ప్రాజెక్ట్కి డైరెక్టర్స్ ఉంటారు మళ్ళీ. సో ఆయన ఐటీ ప్రాజెక్ట్ రిలేటెడ్ డైరెక్టర్ అనమాట. నేను అంటే నాకు బేసిక్గా ఫస్ట్ కంపెనీలో ఏంటంటే అందరినీ సార్ 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 ఇదే అలవాటు. అంటే మన మేనేజర్ని సార్ అంటాం, టీమ్ లీడ్ అయినా సార్ అంటాం, ఎవరినైనా సార్. ఎందుకంటే అమ్మో సార్ అంటేనే రెస్పెక్ట్. బట్ ఆయన సింపుల్లీ ఆయన యూఎస్లో ఉన్నారు ఆ రోజు అక్కడ మీటింగ్లోనే. జస్ట్ కాల్ మీ విత్ మై నేమ్ మనోహర్, దెర్ ఈజ్ నో నీడ్ టు మెన్షన్ సర్ ఆర్ ఎనీథింగ్ బికాజ్ వీ ఆల్ ఆర్ ఈక్వల్, వీ ఆర్ ఎంప్లాయీస్ ఆఫ్ దిస్ కంపెనీ, దట్స్ ఇట్. యూ డూ యువర్ రోల్, ఐ డూ మై రోల్, దట్స్ ఇట్. అంతే సింపుల్. జస్ట్ రెస్పెక్ట్ అనేది మనం పిలిచే సార్ అని మెన్షన్ చేస్తేనే రెస్పెక్ట్ కాదు. మనం జస్ట్ పలికే విధానం, వాళ్ళకి ఇచ్చే వాల్యూ ఏంటనే దాన్ని బట్టి రెస్పెక్ట్ వస్తుంది. అది నేను సొసైటీలో తిరిగేటప్పుడు నేను ఇప్పటికి కూడా నేను ఎవరిని సార్ అని పిలవను. అది ఆయన ఆ రోజు నేర్పించింది నాకు. ఎందుకంటే మన లెవెల్ని మనం తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. మన దగ్గర విషయం ఉంటే ఎక్కడైనా మనం సస్టైన్ అవుతాం. సో నేను సెలెక్ట్ అయ్యాను, నేను ఆ కంపెనీకి వెళ్ళాను, మళ్ళీ ఆ కంపెనీలో క్విట్ చేశా. అవ్వాల స్టోరీ అక్కడ. సో నేను ఆల్మోస్ట్ 6 months ఫుల్ వర్క్. నాకు అసలు మొత్తం ఉండేది వర్క్ చాలా. లైక్ మొత్తం కంపెనీ ఆల్మోస్ట్ ఇండియా టీమే 900 members ఉండేవాళ్ళు ఆ కంపెనీలో. ఇది లెవెల్ 4 లెవెల్ 3 అలా ఉంటుంది అనమాట ఇది కూడా కంపెనీ. బట్ బెటర్ దెన్ దట్ కంపెనీ, మై ప్రీవియస్ కంపెనీ. వీళ్ళది ప్రాజెక్ట్స్ యూఎస్ బేస్డ్. మన ఇండియన్సే, మన ఆంధ్ర నుంచి 2 కుర్రోళ్ళు వెళ్ళి యూఎస్లో కంపెనీ పెట్టి, స్టార్టప్ కంపెనీ ప్రాజెక్ట్స్ తీసుకుని ఇక్కడ దాన్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట హైదరాబాద్లో. ఆల్మోస్ట్ ఇక్కడ 800 to 900 ఎంప్లాయీస్ ఉన్నారు నేను చేసినప్పటికి. 2021 ఐ థింక్. అప్పటికి అంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. అండ్ అక్కడ కాకుండా మళ్ళీ వీళ్ళకి యూఎస్లో కూడా టీం ఉన్నారు. అక్కడ ఒక 200 to 300 ఎంప్లాయీస్ ఉంటారు మొత్తం టీము. సో నేను చేసా ఒక 6 months బాగా హార్డ్ వర్క్ చేసా. అంటే ఇటు సైడ్ టెక్నికల్, అంటే ఎంప్లాయీస్కి టెక్నికల్ సపోర్ట్ ఇవ్వాలి, సర్వర్స్ చూసుకోవాలి, క్లౌడ్ టూల్స్ చూసుకోవాలి, డిప్లాయ్మెంట్ చేయాలి, చాలా ఉంటాయి. ఒక టాస్క్ కాదు ఇక్కడ. అంటే చెప్పా కదా, మన దగ్గర నాకు ఇదే వచ్చు, నేను ఇదే చేస్తాను, నాకు దీని మీదే జాబ్ కావాలంటే ఎవరో. నీకు మల్టిపుల్ స్కిల్స్ రావాల్సిందే జాబ్ లైఫ్లో, లేదా నువ్వు అక్కడే ఉండిపోతావు సింపుల్లీ. సో నేను మల్టిపుల్ హ్యాండిల్ చేయగలిగాను. నేను క్లౌడ్ టూల్స్ నాకు కేటీ ఇచ్చారు, ట్రైనింగ్ ఇచ్చారు, ఐ డిడ్ మై బెస్ట్. నేను సింగిల్గా ఎలోన్. ఇంకా మీకు సింపుల్గా చెప్పాలంటే నేను ఆఫీస్కి వెళ్ళాలి, అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్. కోవిడ్ టైం అందరూ కంపెనీలో ఆల్మోస్ట్ 4 floors ఉంటాయి, బిగ్గెస్ట్ ఫ్లోర్స్. అన్ని ఫ్లోర్స్ ఖాళీ, నేను ఒక్కడిని వర్క్ చేసుకోవాల్సి వచ్చేది. నాతో పాటు ఒక హెచ్ఆర్ టీమ్ మేనేజర్ వచ్చేవాళ్ళు, అది వేరే విషయము. ఇంకా 2-3 కొంతమంది హెచ్ఆర్ టీం వాళ్ళు అప్పుడప్పుడు వస్తుండేవాళ్ళు. బట్ మిగతా ఎవ్వరు వచ్చేవాళ్ళు కాదు కంపెనీకి, అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్. నాకు ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. అరే ఏంట్రా అందరూ ఎవరు రావట్లేదు, ఇంట్లో కూర్చుంటున్నారు, నేను ఎందుకు ఇంత కష్టపడుతున్నా అంటే నాకు అవసరం, నాకు శాలరీ అవసరం, నేను డెవలప్ అవ్వాలి, నాకు ఆ స్కోప్ లేదు ఇంకా. సో వాళ్ళు వితిన్ 6 monthsలోనే శాలరీ ఇంక్రీజ్ చేశారు. ఇంకో ఒక 20% ఇంక్రీజ్ చేశారు శాలరీ ఆల్మోస్ట్. అంటే 15% ఐ థింక్ 15% వరకు ఇంక్రీజ్ చేశారు. నాకు ఐ ఫెల్ట్ హ్యాపీ. అంటే నన్ను రికగ్నైజేషన్ చాలా ఫాస్ట్గా రికగ్నైజ్ చేశారు అనిపించింది. దెన్ నేను ఒక 4 months మళ్ళీ ఒక 4 months అట్లా వర్క్ చేసిన తర్వాత నేను ఎంత వర్క్ చేశాను అంటే, నాకు ఒక 10 మంది చేసే వర్క్ని సింపుల్లీ నేను ఒక్కడనే చేశాను. టీంలో 10 మంది కావాలి నాతో పాటు, వాళ్ళందరూ చేసే వర్క్ నేను ఒక్కడనే చేశాను. నాకు ఈవెన్ నైట్ 2 AM 3 AM అయ్యేది కొన్ని టాస్క్లు అయితే, వాళ్ళకి అర్థమయ్యేది కాదు. అండ్ నాకు ఇచ్చిన టాస్క్స్లో ఆల్మోస్ట్ 80 to 90% కంప్లీట్ చేసుకునేటట్టు చూసుకునేది. అంటే ఎవ్వరు 100% ఫుల్ఫిల్ చేయలేరు జాబ్ని, ఎంత తోపులైనా సరే 100% చేయలేరు. ఎందుకంటే వాళ్ళ కెపాసిటీ. ఇప్పుడు ఒక ఎద్దునిచ్చి 10 ఎకరాలు దున్నమంటే ఒక రోజులో దున్నలేదు, దానికి టైం కావాలి, వారం రోజులు కావాల్సి వస్తుంది కొన్ని ఎద్దులకి. దాని కెపాసిటీ, ఎద్దు కెపాసిటీ ఉంటుంది కదా, దానికి దాణా పెట్టే దాన్ని బట్టి కూడా ఉంటుంది దాని బలం అనేది. సో నేను కొన్ని రోజులు చూసా ఇక మన వల్ల కాదు ఇది. ఒకరోజు మీటింగ్లో మేనేజర్తో కొంచెం డిస్కషన్ వచ్చిందనమాట. హీఈస్ నాట్ మేనేజర్, ఐ థింక్ టీమ్ లీడ్ ఆయన. మనోహర్ యు ఆర్ నాట్ డూయింగ్ వెల్, వై ఆర్ అంటే ఎన్ని రోజులు తీసుకుంటున్నావు, ఏంటి విషయము, ఇంత టాస్క్స్ ఇచ్చిన కంప్లీట్ చేయాలి. నాకు ఎట్లా అనిపించిందంటే, ఇది నేను కూడా ఎంప్లాయీస్ని హైర్ చేసుకుని జాబ్లు ఇచ్చిన రేంజ్లో నాకు అప్పుడు అది బ్రెయిన్లో ఎప్పుడు ఉండేది. అంటే మనం వర్క్ చేసే వాళ్ళని వర్క్ చేయట్లేదని ఎప్పుడైతే మనం పాయింట్ చేస్తామో ఫింగర్ని, ఆర్ఎల్స్ ఏమన్నా మాట అంటాం, వాళ్ళు అప్పుడు చాలా ఫీల్ అవుతారు. ఎంత ఫీల్ అవుతారంటే కంప్లీట్లీ వాళ్ళు
వాళ్ళ హోప్ని పోగొట్టుకుంటారు. అసలు ఈ వేస్ట్ జాబ్ చేయడం అనే థాట్ వచ్చేస్తుంది. అది ఎవరికైనా మనం ఎప్పుడైతే రికగ్నైజ్ చేయడం ఆపుతామో అప్పుడు వస్తుంది. సో నేను అది ఫీల్ అయ్యాను అనమాట. అరే మనం ఇంత చేస్తున్న వర్క్ కన్సిడర్ చేయటం లేదు. నాకు వాళ్ళు ఇచ్చే హైక్ కూడా అప్పుడు బ్రెయిన్లోకి రాలే. అరే హైక్ వస్తుంది నెక్స్ట్ ఏంటి ఇంకో మళ్ళీ 2 monthsలో హైక్, అంటే విత్ 6 monthsకి హైక్ ఉంది నాకు అక్కడ. అయినా కానీ నాకు బ్రెయిన్లో అది లేదు, నన్ను కన్సిడర్ చేయటం లేదు. వీళ్ళు మాట పడలేం కదా మనం వర్క్ చేస్తున్నా కానీ. ఎందుకంటే నాకు ఆ స్ట్రెస్ లెవెల్స్ ఏ రేంజ్లో ఉన్నాయంటే నిద్ర పట్టని రోజులు కూడా చాలా గడిపేసాను నేను. అప్పటికే తెలియకుండా టైం మూవ్ అయిపోతుంది నా పర్సనల్ లైఫ్కి. నేను ఎందుకంటే ఆల్రెడీ ఐ వేస్టెడ్ 3 years, నేను ఎందుకు వేస్ట్ చేయాలనుకుంటా మళ్ళీ. సో అందుకని చెప్పి నేను మోస్ట్లీ మై బెస్ట్ ఇద్దామని చెప్పి నేను అంటే ఇంకా ఆల్రెడీ చేసిన టైం వేస్ట్ చాలు అన్న థాట్తో ఉరుకుతున్నా. బట్ నాకు సడన్గా అట్లా అనేసరికి ఎమోషనల్గా కంట్రోల్ చేసుకోలేకపోయా. అంటే అప్పటికే బరస్ట్ అవ్వలేకపోతున్నా కదా. సో సడన్లీ బరస్ట్ అయిపోయాను. సో నేను మీటింగ్లో ఐ డిడ్ మై బెస్ట్. సో బట్ యు ఆర్ నాట్ కన్సిడరింగ్ మై వర్క్. ఐ జస్ట్ వాంట్ టు క్విట్ దిస్ కంపెనీ. ఐ am no more want to work at this company అని చెప్పి ఇక కొంచెం ఎమోషనల్ అయిపోయాను మీటింగ్లోనే. ఆన్ కాల్ మీటింగ్. అండ్ దెన్ ఐ క్విట్ చేద్దాం అన్నట్టు అనుకున్నా. బట్ నేను అప్పటికే నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. దాని పేరే ట్రావెల్ అండ్ ఎక్స్ప్లోర్ తెలుగు. బట్ నేను వీక్లీ జాబ్ చేస్తున్నప్పుడే వీక్లీ ఒక వీడియో తీసి పెట్టేవాడిని. సో అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం అది ఎట్లా సక్సెస్ చేశాను నేను ట్రావెల్ అండ్ ఎక్స్ప్లోర్ తెలుగుని. అసలు ఎందుకు స్టార్ట్ చేసా, ఏంటి పర్పస్, బట్ ఎలా అది వేరే కేటగిరీకి మూవ్ అయింది అనే థాట్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆయన ఏం చెప్పారంటే లైక్ ఇంకా ఆయన ఏం మాట్లాడలేదు. తర్వాత కొన్ని రోజులకి ఏమైందంటే ఇంకొంచెం వాళ్ళు ఏదో ఆ మీటింగ్ వల్ల ఏదో హార్ష్గా కన్సిడర్ చేశారు. వాళ్ళు ఒక టెర్మినేషన్ లెటర్ నాకు సారీ నేను మధ్యలో ఒక తేట పని ఆ మీటింగ్ తర్వాత నేను ఒక మెయిల్ పెట్టాను అనమాట. లైక్ కంపెనీ మొత్తం మేనేజింగ్ డైరెక్టర్, CEO ఆ రేంజ్ వాళ్ళు అందరినీ మనకి దోలెక్కువ కదా. సో అందరినీ పెట్టి లైక్ ఐఎమ్ వర్కింగ్ వెరీ హార్డ్ ఎట్ దిస్ కంపెనీ. అంటే నాకు కొన్ని సిచ్యువేషన్స్ ఎట్లుండే లైక్ ఆఫీస్ బాయ్స్ ల్యాప్టాప్స్ ఇచ్చేవాళ్ళు, మ్యాక్బుక్స్. ఒక్కొక్క మ్యాక్బుక్ 2 lakh మ్యాక్బుక్ ఇచ్చేవాళ్ళు ఎంప్లాయీస్. అక్కడ అందరూ మ్యాక్బుక్స్ ఆడేవాళ్ళు. సో మ్యాక్బుక్స్ ఇచ్చేవాళ్ళు ఎవ్రీడే. అట్లా అన్బాక్సింగ్ చేయాల్సి వచ్చేది, ఒక్కొక్కసారి కొరియర్ చేయాల్సి వచ్చేది. ఎందుకంటే అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, నేనేమో ఇక్కడ ఇంట్లో కూర్చొని చేసే వర్క్ కాదు. సో ఆఫీస్ బాయ్స్ లేట్గా వచ్చేవాళ్ళు. నేను ఎర్లీగా పంపించాల్సిన చోటు కూడా, ప్యాకింగ్ చేయాల్సిన చోటు కూడా వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఒక్కొక్కసారి ఉండేవాళ్ళు, బట్ అన్నిసార్లు ఉండేవాళ్ళు. సో ఆ ప్యాకింగ్ కూడా నేను చేయాల్సి వచ్చేది. నాకేం పని, నేను ఇప్పుడు అంత కష్టపడి టెక్నికల్ స్కిల్స్ నేర్చుకుని ఇయర్స్ ఆఫ్ లైక్ తపస్సు లాంటిది స్కిల్ అనేది. అందరూ చదువుకుంటే వాల్యూ వస్తుంది, రెస్పెక్ట్ వస్తుంది, డబ్బులు వస్తాయి అనుకుంటాము. ఒక్కొక్కసారి చదువు రాని అంటే ఏమీ తెలియని స్కిల్ లేని వాళ్ళ పర్సన్ వర్క్స్ కూడా మనం చేయాల్సి వస్తే ఆ పెయిన్ వేరుంటుంది. అది మనకి చేయబుద్ధి కాదు. మీరు ఎంత అయినా చెప్పండి, అమ్మ ఏదైనా చేసేస్తాం అనిపిస్తుంది. కానీ ఒకరోజు చేస్తాను, 2 రోజులు చేస్తాము. కొన్ని మంత్స్ చేసినప్పుడు దిస్ ఈజ్ నాట్ మై వర్క్, ఇది మనకి సంబంధం లేదు, మనం చేయకూడదు అని ఒక బ్రెయిన్లోకి వస్తుంది ఆటోమేటిక్గా. సెల్ఫ్ రెస్పెక్ట్ అని వచ్చేస్తుంది. సో నేనేం చేశానంటే లైక్ ఇట్లా కాదు, మెయిల్ పెడదాము. వాళ్ళకి అర్థం కావట్లేదు. నేను ఓవరాల్గా చెప్తుండే లైక్ HR టీమ్కి ఇట్లా నాకు ఆఫీస్ బాయ్స్ రావట్లేదు, సరిగ్గా చేయటం, నాకు ఇంకో టీమ్మేట్ కావాలి, వేరే వర్క్ అసైన్ చేయడం అన్నీ నేను నాకు 10 చేతులు 10 తలలు ఇవ్వడు కదా దేవుడు. 10 మంది చేసే పని మనం ఎంత చేయాలనుకున్నా చేయలేం. కెపాసిటీకి మించి ఎవ్వరు ఎంత తోపైన చేయలేరు, డెవలపర్స్ అయినా చేయలేరు, ఏమైనా దేవుడైనా చేయలేకపోవచ్చేమో. సో నేను ఇట్లా వీఆర్ వర్కింగ్ వెరీ హార్డ్, బట్ వీఆర్ ఎ టెక్నికల్ టీమ్. we don't want to do, we cannot do like office boys staff work. So we want ఏ టీమ్ హూ కెన్ డూ ఆఫీస్ బాయ్ వర్క్స్ అని చెప్పి క్లియర్ నేను ఒక గట్టిగా పెట్టాలండి మెయిల్. మనం పెడితే మామూలుగా ఉండదు, నేను మెయిల్ పెడితే కొంచెం కొట్టినట్టే ఉంటుంది, స్లాబ్ అయ్యి డైరెక్ట్. సో ఆ మెయిల్ గట్టిగా పెట్టి అందరిని లూప్ చేసి పెట్టాను. అది అందరికీ బాగా కోపం తెప్పించింది. ఎవరికి తెప్పించేది కోపం, బట్ కోపం తెప్పిస్తే ఏం ఉపయోగం అంటే ఇప్పుడు నా వర్క్ అందరికీ తెలుసు, నేను ఏ రేంజ్లో వర్క్ చేస్తానని తక్కువ టైంలోనే అందరికీ తెలిసింది. నేను చేయగలను కూడా, అది నాకు తెలుసు. ఎందుకంటే నేను అప్పటికే ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాం కదా. మనం డెవలప్ అవ్వాలి, డిటర్మినేషన్ కావాలి కదా. సో నేను దేనికైనా రెడీగా ఉన్నా. బట్ వాళ్ళు వర్క్ కన్సిడర్ చేయటం లేదని అర్థమైన తర్వాత ఇక డిటర్మినేషన్ లేదు, తొక్కలేదు, మనం ఏదైనా చేసుకోవచ్చు.
అప్పటికి నాకు యూట్యూబ్ నుంచి కొంత అమౌంట్ వచ్చింది, అదొక కాన్ఫిడెన్స్ని ఇచ్చింది. ఆర్ఎల్స్ ఇంకేదైనా చేయగలము, ఇంకా మన దీని బదులు మన టైంని మన కోసం స్పెండ్ చేయాలి అన్న థాట్ నాకు వచ్చింది. సో దెన్ నేనేం చేశాను అంటే ఓకే ఇది చాలు అన్నట్టు అనుకున్నా. ఈలోగా నాకు మెయిల్, టెర్మినేషన్ మెయిల్, మిమ్మల్ని జాబ్లో ఉండి పీకి పాడేస్తున్నాము, టుమారో ఈజ్ యువర్ లాస్ట్ వర్కింగ్ డే అని చెప్పి మెయిల్ వచ్చింది. అండ్ హెచ్ఆర్ డైరెక్టర్ కాల్ చేసి ఇట్లా నిన్ను తీసేస్తున్నాము అయ్యా జాబులు ఎందుకని అడిగా. ఏం చెప్పట్లేదు అంటే లైక్ సమ్ ఏదో ఫుల్ఫిల్ చేయలేదు మీరు అన్నట్టు చెప్పారు. బొంగు ఫుల్ఫిల్ చేయలేదు అనుకున్నా నేను. ఏం ఫుల్ఫిల్ చేయాలి చెప్పండి, వాళ్ళు మన రిక్వైర్మెంట్ ఇప్పుడు ఎంతవరకు కంపెనీ రిక్వైర్మెంట్స్ అవసరాలే ఎంప్లాయీ ఫుల్ఫిల్ చేశాడు, ఎంప్లాయీ రిక్వైర్మెంట్స్ అవసరాలు కంపెనీస్ ఫుల్ఫిల్ చేయవా? సో ఓకే నాన్న మంచిది సరే వెళ్తామని చెప్పి నేను అప్పటికి కొన్ని స్క్రిప్ట్స్ రాశాను. నాకు క్లౌడ్ టూల్స్ ఇచ్చారు కదా, మరి నేను స్క్రిప్టింగ్ నేర్చుకున్నా. మరి నేను లైనక్స్లో మనం ఏదైనా చేస్తే గట్టిగా చేద్దామని చెప్పాను. మనం అందులో కొంచెం గీక్ టైప్ అనమాట, అంటే ఎవరు చేయలేని పనులు మనం చేస్తే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో నేను స్క్రిప్ట్స్ రాశాను. స్క్రిప్ట్స్ ఏంటంటే ఆటోమేషన్ స్క్రిప్ట్స్. అంటే ఇప్పుడు 800 ఎంప్లాయీస్ 900 ఎంప్లాయీస్ కంప్యూటర్స్లో ఒక స్క్రిప్ట్ రన్ అవ్వాలి. అది ఇండివిజువల్గా చేసేవాళ్ళు ఒక్కొక్క ల్యాప్టాప్లోకి. నేను అన్ని ల్యాప్టాప్స్లో ఆ స్క్రిప్ట్ రన్ అయ్యేటట్టు నేను ఒక సింగిల్ క్లిక్తో 1000 ల్యాప్టాప్లో ఆ స్క్రిప్ట్ అని నేను సర్వర్స్ మీద వర్క్ చేశాను ఫస్ట్ కంపెనీలో. అప్పుడు నేర్చుకున్న ఈ ఎక్స్పెరిమెంట్స్ ఒకేసారి అట్లా రన్ అయ్యి అక్కడ మనం అనుకున్న సాఫ్ట్వేర్ ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు నేను స్క్రిప్ట్ రాసా. అది మన స్కిల్ ఆ రేంజ్లో ఉండేది. అంటే ఇంకా ఎన్హాన్స్ చేసుకుందాం అనుకున్నా, బట్ నా వల్ల కాదు. అప్పటికే పేషెన్స్ పోయింది. ఎంత నేర్చుకుంటూ ఎంత చేస్తాం వర్క్, వాళ్ళు ఇచ్చే శాలరీలకి ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు మన దగ్గర ఉన్న స్కిల్ గట్టిగా ఉంటే. సో ఓకే దెన్ ఐ వాంట్, ఓకే నాకు నో ప్రాబ్లం ఏం లేదు. స్క్రిప్ట్స్ అన్నీ నేను తీసేసి నా డ్రైవ్లో పెట్టుకున్నా, నా పర్సనల్ డ్రైవ్లో. దెన్ వాళ్ళకి తర్వాత రియలైజ్ అయ్యారు, వాళ్ళు ఒక 1 వీక్ తర్వాత రియలైజ్ అయ్యి మెల్లగా పిలిచి మనవారు ఆ స్క్రిప్ట్స్ కావాలి, నువ్వు అట్లా తీసేస్తావు, అవి మనకు కావాలి కదా, మరి ఆ స్క్రిప్ట్స్ ఇస్తే నాకేంటో అప్పుడు చెప్తున్నారనమాట. అంటే నిన్ను ఇప్పుడు సడన్గా టెర్మినేట్ చేసాం కదా, నువ్వు ఒక 2 months నువ్వు వచ్చినా రాపోయినా నీకు 2 months శాలరీ పడుతుంది ఎవ్రీ మంత్ అని చెప్పారనమాట. అంటే అది కంపెనీ రూలు, ఏ కంపెనీ కూడా సడన్గా తీయకూడదు. నాకు తెలియదు ఆ పాలసీ. నువ్వు ఒకసారి ఒక ఎంప్లాయీస్ని సడన్గా టెర్మినేట్ చేస్తే యూ షుడ్ పే 2 months or 3 months శాలరీ కంపల్సరీ. అది రూల్, మనకి తెలియదు అది పాలసీ. సో వాళ్ళు అప్పుడు చెప్తున్నారు, నాకు అప్పటి వరకు చెప్పాలా, మరి అది ముందే చెప్పాలి కదా నాకు. మరి నువ్వు టెర్మినేట్ చేసిన రోజే చెప్పాలా. ఓకే నో ప్రాబ్లమ్ అని చెప్పి నేను, వాళ్ళు మనకు ఆప్షన్ ఇచ్చినప్పుడు మనకు డబ్బులు ఊరికే ఎందుకు ఇస్తున్నారు, మనం ఆ 2 months వస్తుంది కదా, మరి ఆ 2 months నేను సంథింగ్ ఐ కెన్ డూ సంథింగ్ అని థాట్ వచ్చింది. సో నేను ఓకే అని యాక్సెప్ట్ చేసే స్క్రిప్ట్స్ ఇచ్చేసి నాకు నా లీడ్ ఉండేవాళ్ళు ఆయనకి ఇచ్చి మొత్తం కాంప్రమైజ్ చేసి సెటిల్ చేసేసి నేను వచ్చేసాను. దెన్ ఆ తర్వాత జర్నీ యూట్యూబ్ స్టార్ట్ చేసి అది ఎట్లా సక్సెస్ అయింది అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ చేద్దాము. ఇంకా చాలామంది బిజినెస్ పీపుల్, నాట్ జస్ట్ CEO లెవెల్ ఆర్ మేనేజింగ్ డైరెక్టర్ లెవెల్తో నేను చేయను పాడ్కాస్ట్ టైపు. న్యాచురల్గా మనం వెళ్ళి వాళ్ళని కలిసి చిన్న స్మాల్ బిజినెస్ అంటే స్ట్రీట్ సైడ్ చిన్న ఫుడ్ స్టాల్స్ వాళ్ళు కాదమ్మా, కాస్త మంచి ఇన్వెస్ట్ చేసి కొంచెం బాగా చిన్న స్థాయి నుండి వచ్చి హయ్యర్ పొజిషన్కి ఎలా వెళ్ళారో వాళ్ళని, మీకు ఇన్స్పిరేషన్గా ఉంటారో, నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. చాలా క్వశ్చన్స్ అడుగుతాను వాళ్ళతో. పాడ్కాస్ట్ కాకుండా న్యాచురల్ పాడ్కాస్ట్ లైక్ రెస్టారెంట్కి వెళ్ళో లేకపోతే వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ స్టోర్కి వెళ్ళి కొంచెంసేపు డిస్కషన్ చేసి వాళ్ళు ఎలా చేస్తారు బిజినెస్, ఎలా సక్సెస్ అవుతున్నారని, అంటే రియలిస్టిక్గా అసలు అంటే పాసిబిలిటీ సినారియోలో మీకు నేను మాట్లాడి చూపిస్తాను. ఈ వీడియోస్ చాలా వస్తాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. ఇది మీకు ఇంపార్టెంట్ ఛానల్. మేము డిస్కషన్ దీంట్లో ఏదైతే చేస్తామో ఇది అందరి ఛానల్స్లోనూ ఉండదు, ఎందుకంటే ఇది రియల్ ఎక్స్పీరియన్సెస్తో కూడింది కాబట్టి బిజినెస్ అనేది. మీరు ఏ బిజినెస్లోకి వెళ్ళాలనుకున్నా ఈ వీడియోస్ యూజ్ అవుతాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకే. సో బాయ్.